రంగాలకు ఏం కేటాయించారో ఒకసారి చూద్దాం మనం. రెవెన్యూ విభాగంలో 10,954 గ్రామస్థాయి పోస్టులు. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలు. 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ హాస్టల్లో డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంపు. ఎకరానికి రైతు భరోసా 12,000 రూపాయలు, అలాగే 18,000 రూపాయల కోట్లు. వ్యవసాయ రంగానికి 24,439 కోట్లు. రైతు కూలీ సంక్షేమానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000. సన్నవడ్లకు 500 రూపాయలు బోనస్ చెల్లిస్తున్నారన్నారు. ఆయిల్ పామ్ సాగు పెంచేందుకు సబ్సిడీలు. త్వరలోనే 14,236 అంగన్వాడీల పోస్టుల భర్తీ. గృహజ్యోతి పథకంలో 50 లక్షల కుటుంబాలకు లబ్ధి. 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం. నియోజకవర్గానికి కనీసం 3,500 ఇళ్ల నిర్మాణం. ఓఆర్ఆర్ ఆనుకుని హైదరాబాద్ 4 వైపులా శాటిలైట్ టౌన్షిప్లో. అలాగే 2 లక్షల లోపు రైతు రుణాలు మాఫీ చేశామని కూడా గుర్తు చేశారు. 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్లు మాఫీ చేసినట్లుగా తెలిపారు. ఇక క్రీడలకి 465 కోట్లు, అడవులు పర్యావరణంకి 1,203 కోట్లు, దేవాదాయ శాఖకి 190 కోట్లు, హోంశాఖకి 10,188 కోట్లు, చేనేతకు 371 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 3,591 కోట్లు, పరిశ్రమల శాఖకు 3,527 కోట్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి 774 కోట్లు, విద్యుత్ శాఖకి 21,221 కోట్లు, వైద్యం ఆరోగ్యంకి 12,393 కోట్లు, మున్సిపల్ పట్టణాభివృద్ధికి 17,677 కోట్లు, నీటిపారుదల శాఖకు 23,373 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు 5,907 కోట్లు, పర్యాటక శాఖకు 775 కోట్లు, ఎస్సీ సంక్షేమం కోసం 40,232 కోట్లు, ఎస్టీ సంక్షేమం కోసం 17,169 కోట్లు, బీసీ సంక్షేమానికి 11,405 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 31,605 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 2,862 కోట్లు, పశుసంవర్ధక శాఖకు 1,674 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్లు, విద్యాశాఖకు 23,108 కోట్లు కేటాయించారు. ఎలా ఉందనుకోవాలి ఈ బడ్జెట్ని వెంకటరెడ్డి గారు? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు మీరు చెప్పినటువంటి ఈ కోట్లు రకరకాలుగా ఒక 30 విభాగాలకు సంబంధించి మీరు చెప్పడం జరిగింది. మంచిదే. ఈ కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి అనేటువంటిది ప్రశ్న. ఇప్పుడు మీరు ఫస్ట్ బట్టి విక్రమార్క గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి మాట్లాడినటువంటి ఫస్ట్ నేను మొత్తం ఒక గంట సేపు ఆయన మాట్లాడింది అసెంబ్లీలో విన్నాను. 3,04,000 కోట్లు బడ్జెట్ అన్నాడు. 2,26,000 రెవెన్యూ వసూలు అన్నాడు. రెవెన్యూ వ్యయమన్నాడు. 3,04,000 కోట్లేమో బడ్జెట్, టోటల్ బడ్జెట్. 2,26,000 ఏమో వ్యయమన్నాడు. ఆయన అరగంట సేపు మాట్లాడితే రెవెన్యూ వసూలు ఎంత, అప్పులు ఎంత అని చెప్పడానికి వెనక్కిపోయిండు. అంటే ఒక అబద్ధాల పుట్టని ఎట్లా మార్చొచ్చు అనేటువంటిది. ఎందుకంటే మీరు బడ్జెట్ 3,04,000 కోట్లు అన్నప్పుడు, రెవెన్యూ వ్యయము 2,26,000 కోట్లు అన్నప్పుడు, మూలధన వ్యయము 36,000 కోట్లు అన్నప్పుడు వసూళ్ళు ఎంత అని చెప్పడానికి వెనక్కిపోయిండు. దురదృష్టవశాత్తు నేను ఈ ఆర్థిక శాస్త్రం చదివిన నేను 50 ఏళ్ళుగా ఎప్పుడు చూడలేదు. రాబడి వసూళ్ళు అంటే ఏమనుకుంటున్నారు లక్ష్మీనాథ్ గారు? ఇప్పుడు మన ఇల్లు ఉంటుంది, కిరాయి వస్తుంది, పన్నులు వస్తాయి, ఎక్సైజ్ వస్తుంది, రకరకాల రవాణా, రోడ్డు రవాణా, రిజిస్ట్రేషన్, వీటిని వసూళ్ళు, రాబడి వసూళ్ళు అంటారు. మూలధన వసూళ్ళు అంటే ఏంది? మనకు ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లును అద్దెకి ఇచ్చినప్పుడు వచ్చేది ఏంటంటే ఆస్తి ద్వారా వచ్చేటువంటి దాన్ని మూలధన వసూళ్ళు అంటారు. దురదృష్టవశాత్తు ఫస్ట్ టైము బట్టి విక్రమార్క గారు ఐఏఎస్ ఆఫీసర్లు అంతా కలిసి ఏం చూపిస్తున్నారంటే మూలధన వసూళ్ళు అంటే ఓపెన్ మార్కెట్ అప్పులు వాటిని మూలధన వసూళ్ళు అంటున్నారు. వసూలు ఎట్లయితుందండి? వసూలు అంటే మనకు వచ్చే ఆదాయము. అప్పులు వేరు, వసూలు వేరు, మూలధన వసూలు వేరు. అప్పులు తెచ్చి వసూళ్ళ కింద రాసేటువంటి దుస్థితి ప్రభుత్వానికి పట్టింది. 70,000 కోట్ల లోటు చూపిస్తున్నారు. లాస్ట్ ఇయర్ 2024-25 బడ్జెట్ కానీ మీరు చూసినట్టయితే లక్ష్మీనాథ్ గారు, ఎఫ్ఆర్బిఎంలో 38% ఉంది, జిఎస్టిపిలో 38% ఉంది. ఈ సంవత్సరం ఎంత? 28% చూపిస్తున్నారు. చూపించడం వేరు, రేపు ఏం జరగబోతుందని తెలుసు. మామూలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారంగా ఎఫ్ఆర్బిఎం అనేటువంటిది 25% దాటితే ప్రమాదకరము.
వీళ్ళు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. వాళ్ళే చెప్పినారు. నా దగ్గర ఉన్న సమాచారం మేరకు ఏంటంటే 38% లాస్ట్ ఇయర్ చూపించినారు. లాస్ట్ ఇయర్ ఎన్ని అప్పులు చేసినారు? అప్పులు రకరకాలుగా. ఇప్పుడు మీరు చూడండి, మూలధన వసూళ్లలో కేంద్ర ప్రభుత్వం దగ్గర చేసినవి, ఓపెన్ మార్కెట్ చేసినవి, వివిధ అప్పులు అనేటువంటిది కలిపి సుమారుగా చూపిస్తున్నారు. వీటికి భరోసా లేదు, గ్యారెంటీగా వస్తుందని లేదు. అప్పు కోసం అప్పును తెస్తున్నారు. ఏ అప్పు అయినా కూడా ఆస్తిని సృష్టించాలి. మనం అప్పు చేసినామంటే, ఇప్పుడు మీరు ఒక 10 లక్షలు అప్పు చేసినారంటే లక్ష్మీనాథ్ గారు, ఒక జాగా తీసుకుంటారు, ఓ ఇల్లు కడతారు, అది అద్దె వస్తుంది. మీరు అప్పు అనేటువంటిది అప్పును సృష్టిస్తుంది. ఇక్కడ ఆదాయాలు కాదు, అప్పు అనేది ఆస్తిని సృష్టించాలి. మీరు 10 లక్షలు తీసుకొని ఒక ప్లాట్ కొన్నారనుకోండి, ఆస్తి. అప్పు ఉంటుంది, మీకు ఆస్తి ఉంటుంది. ఈ రకంగా ఏంటంటే వీళ్ళు చేసినటువంటి గారడీ లెక్కలు ఏం కనపడుతుందంటే, ఈ సంవత్సరం 1,20,000 కోట్లు అప్పు చేయబోతున్నాము, 70,000 కోట్ల లోటు ఉంటుంది. 70,000 లోటు అంటే 30% అండి. బడ్జెట్లో 30% లోన్ల కింద తీస్తే ఇప్పుడు చెప్తున్నారు, రేపు ఏమైపోతుందో తెలియదు. కానీ ఈ బడ్జెట్ అనేటువంటిది గారడీ లెక్క. కేటాయింపులు మీరు చాలా పెద్దగా చదివినారు. కేటాయింపులు వాటికి వచ్చేది అగ్గా ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మీరు చెప్తున్నారు 3,500 ఇల్లు. ఒక్కటే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. ఒక ఇంటికి నా లెక్కలో 5 లక్షలు. 3,500 వేసేస్తే 5 5 25, 5 3 15, 17 లక్షల రూపాయలు అవుతుంది. వాళ్ళు కేటాయించింది 12,000 కోట్లు కేటాయించినారు. సారీ, 17 కోట్లు అయితే 17,000 కోట్లు అవుతుంది. 12,000 కోట్లు కేటాయించినారు. కాబట్టి ఈ బడ్జెట్ను మనం చూసినప్పుడు రకరకాల విన్యాసాలు చేసినారు. చెప్పడానికి, ఆలోచించడానికి వీలు లేని పద్ధతిలో కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు బట్టి విక్రమార్క గారు. రైట్. మళ్ళీ వస్తా వెంకటరెడ్డి గారు. మీతో మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి, వినిపిస్తుందా? వినబడుతుంది. రామ్మోహన్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్తుంది, మేము రైతుల పక్షపాతమే అని చెప్తున్నారు. ఎకరానికి రైతు భరోసాకి 12,000